మీ ఇంట్లో ఆడవాళ్ళు బట్టలతోనే స్నానం చేస్తారా? ఏ ఆడది చేయలేని పని చేసావమ్మా. నువ్వు దేవతవమ్మా. ఇప్పుడు మిగిలిన మన ముగ్గురమైనా ప్రశాంతంగా బతకాలంటే మనం ఈ దేవరాజు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ప్లీజ్ అక్క, నా మాట విను, నాకు మాట ఇవ్వు. నాన్న కార్యక్రమం అవ్వగానే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని నాకు మాట ఇవ్వు. అక్క, నువ్వు మాట వినకపోతే నా మీదొట్టే. అక్షర, అవునక్క, నేను చచ్చినంతొట్టే. అక్షర ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. అసలే నాన్న మనకి దూరమై చాలా బాధలో ఉన్నావు. నువ్వు కూడా అలా మాట్లాడితే నాకు చాలా భయం వేస్తుంది. అయితే మాటివ్వు. నేను నీకు మాటిస్తున్నాను, మనం వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోదాం. కానీ ఒక చిన్న విషయం. ఏంటక్క? నాన్న కూతురిగా నాన్న కోరిక తీర్చడం నా బాధ్యత కదా. అందుకే ఆయన కోరిక తీరాక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాన్న ఈ ఊర్లో తన వాళ్ళందరూ ఏ భయం లేకుండా చక్కగా హాయిగా బ్రతకాలని కోరుకునేవారు. అర్ధరాత్రి కూడా ఎవ్వరి గురించి భయపడకుండా ధైర్యంగా తిరగాలని కోరుకునేవారు. ఆయన కూతుళ్ళుగా ఆయన కోరిక తీర్చడం మన బాధ్యత. ఆ కోరిక తీరిన వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఆనందంగా బ్రతుకుదాం. సరేనా? నువ్వింకా ప్రశాంతంగా ఉండు. ఈ చందుగని చంపేయాలి. బైక్లో 100 రూపాయల పెట్రోల్ పోయించానని చెప్పి ఉన్న పెట్రోల్ అంతా అవగొట్టించాడు. నన్ను చావగొట్టాడు. నాన్న ఒక నిమిషం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడుందన్నా? 1 కిలోమీటర్ వెళ్ళాలి. కిలోమీటరా? అమ్మా, 1 మిల్లీమీటర్ కూడా నడవలేను. అమ్మా అమ్మా. పిచ్చగాడు, ధర్మాత్ముడు. బాబు ఓ సాయం చేస్తావా? నువ్వు ధర్మం చేస్తావా? 1000 వేస్తా. అయితే సాయం చేస్తా. ఇదిగో 1000 ఇస్తా. వెళ్ళి పెట్రోల్ పోయించుకునిరా. అయితే వెళ్ళిరా. యారా, ఇప్పుడే వెళ్తానన్నావు. మరి 1000 ఇస్తా అన్నావు. అది వేరేరా. ఇదిగో. అయితే లే. అమ్మా, లేవలేకే కదా కూలబడ్డాను. ఓపిక లేదు, నువ్వు వెళ్ళిరా. అయితే కొంచెం సీట్ జరుపు, నా ప్లేస్ వచ్చి కూర్చో. నేనా? మరి నేను కూర్చుని పోనా? వద్దురా రీ, కూర్చోక చేస్తానా. ఇదిగో
రే 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 నీ డబ్బు నేనేం తీసుకెళ్ళిపోనరా. ఇది నా కష్టాజిద్దాం. అమ్మా రే 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 జాగ్రత్తరా. నీకు డ్రైవింగ్ వచ్చా? రైడింగ్ వచ్చు. రే కొంచెం బైక్ ని జాగ్రత్తగా పట్టుకోరా. ముందు ఆ బోర్డు పట్టుకొని కూర్చో అక్కడ. రే 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 వచ్చేటప్పుడు పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ తీసుకురా. నోరు ఎండిపోయింది. కుదిరితే తెస్తాలే. రే కుదిరితే కాదురా, ఖచ్చితంగా తేవాలి. 1000 రూపాయలు ఇచ్చాను ఇక్కడ. ఓ ఇచ్చినావులే. ఏదో ఒక బోర్డు పట్టుకుని కూర్చుంటే చాలా డబ్బులు వేసేస్తున్నారు. జనానికి ఇన్కమ్ పెరిగిందో పాపం పెరిగిందో అర్థం కావట్లేదు. అసలు ఏముంది బోర్డులో? ఇది చూసి ఇంతమంది డబ్బులు వేస్తున్నారు. రోగిని, నాకు మాయదారి రోగం ఉంది, ఆపరేషన్ చేయకపోతే చస్తాను, ధర్మాత్ములు సాయం చేయండి. నేను రోగిని, నాకు మాయదారి రోగం ఉంది, ఆపరేషన్ చేయకపోతే చస్తాను. ఎవడబ్బా వీడు? అయ్యా ఎంత పని జరిగిపోయింది. నీకింత పెద్ద రోగం చెప్పరా మావా? లోపలంత పెద్ద రోగం పెట్టుకొని పైకి నవ్వుతున్నావా? నీకేమైందిరా? ఒరి మామ, ఒక్క మాట నాకు చెప్పుంటే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించేవాడిని కాదు. ఇలా బోటు పట్టుకొని కూర్చునేవాడు కాదు. ఏం మాట్లాడుతున్నారా? నాకు నీ బాధ అర్థం అవుతుందిరో బాబు. ఆ మాయదారి రోగం నీకు ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తుందిరో. నాకు ఈ కష్టాన్ని ఫ్రస్ట్రేషన్ తెచ్చింది నువ్వేరా? నేనా? నువ్వేరా బైక్ లో పెట్రోల్ అంతా అవగొట్టి నాకు ఇవ్వడం వల్లే నాకు ఈ కష్టం వచ్చిందిరా దరిద్రుడా. నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పిస్తావా? నా బైక్ ని తోసి తోసి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడున్న ముష్టడికి బైక్ ఇచ్చి పెట్రోల్ పోయించుకుని రమ్మన్నాడ్రా నీ కృష్ణుడా. ఏంటి నువ్వు పెట్రోల్ కొట్టుకో పంపించావా? మరి వాడేంటి బండి తీసుకుని అమీర్పేట వైపు వెళ్తున్నాడు? అమీర్పేట వైపు వెళ్తున్నాడు? అవునరా, మంచి జోరు మీద వెళ్తున్నాడు. నువ్వెవరిని చూసేవారు అనుకున్నావో? లేదురా, వాడు ఇంకా నీ బైక్ తీసుకుని వెళ్తుంటే మీ రిలేషన్ ఏమో అనుకున్నా. వాడి సెటప్ అంతా ఇక్కడ పెట్టుకుని వాడిక్కడికి వెళ్తారా? ఒరే పిచ్చి గోవిందు, ఏంటి వాడు సెటప్? సిరిగిపోయిన గుడ్డ, సిల్లిపడ్డ బొచ్చ, బోర్డులో బోటు. ఇదేమన్నా 1 లక్ష రూపాయలు అవుతుందిరా వదిలేసిపోవడానికి? అంటే వాడు రోగి కదా? మరి బోర్డు నీకు ఇంకా అర్థం కాలేదా? వాడు రోగి కాదురా, భోగి. నీ పిచ్చి అయిన వాడు నమ్మి చెప్పేదండ్రా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక 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 సకమిక. నవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే, నవ్వుతోనే నవిలయ్యగా. ఏమైందిరా?
ఏంట్రా ఏంట్రా ఆ పాట ఏంట్రా ఈ ఎక్కడాలేంట్రా సాంఘిక నాటకాల్లో ఐటమ్ సాంగ్స్ లో హీరోయిన్లు కొట్టినట్టు ఆ కొట్టడం ఏంట్రా ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు సీటు మీద టప్పి టప్పి కొడుతున్నావు మావా మావా అక్షర నన్ను చూసి నవ్వుతోందిరా. రే అక్కడెవరు లేరురా రే. అదిగో చూడు నా అక్షర నవ్వుతోంది. నీకు కనబడట్లేదా? కళ్ళు పోయాయి నీకు? నా కళ్ళు కాదురా నీకు బుర్ర దొబ్బింది. అక్కడ అటు పక్క ముస్టోడు బండి దొబ్బుకోబోతుంటే అక్కడ అక్షర కనిపిస్తుంది, అమ్మాయి కనిపిస్తుంది. ఏంట్రా నువ్వు? నడు నడు ఎచ్చి. అంటే నా భర్తని చంపేశావు. మావయ్య ఏంటమ్మా సిరి? మీకోసం ధర్మకర్తలు వచ్చారు మావయ్య. సరే పద. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. కూర్చోండి. అయ్యా మాకు చాలా ఆనందంగా ఉందయ్యా. మేమంతా మీ గురించే మాట్లాడుకుంటున్నామయ్యా. మేమేంటయ్యా మొత్తం ఊరే మీ గురించి గొప్పగా చెప్పుకుంటుందయ్యా. దేని గురించి మీరు మాట్లాడేది? చూసావా అయ్యగారు గొప్పతనం? ఆయన ఎంత గొప్పరు కాకపోతే చేసిన పనికి పొగడ్తలు తీసుకోకుండా ఉంటారు. చూడండి, పూర్వం దేవాలయాలకి ధర్మకర్తలు ఏరుగా, రాజుల దగ్గర భట్రాజులు ఏరుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు ఒక్కళ్ళే చేస్తున్నట్టున్నారు. చూసావా అయ్యగారు గొప్పోళ్లే కాదు, మంచి చమత్కారి కూడా. అసలు ఎందుకు వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఏం చెప్పమంటారయ్యా? ఇక నుంచి మీరే ఈ ఊరికి రారాజు కదయ్యా. అవునయ్యా, ఈ ఊర్లో మీకు ఎదురు లేదు కదయ్యా. ఇంకెవరు ఎదురొస్తారు? మన దేవరాజు గారికి ఇంకెవరు ఎదురొస్తారు? ఈనాళ్ళు గెలవాలని చూసినా ఆ నరసింహం గారినే ఈ ఊళ్ళోనే కాదు ఈ లోకంలోనే లేకుండా చేశారు. ఇక నుంచి ప్రతేడు మీదేనయ్యా. జాతర మీరే చేస్తారు, అమ్మోరికి నైవేద్యం మీరే పెడతారు, ఆరతి మీరే పడతారు. వలకట్టుకు అసలు పోటీయే లేదు. వలకట్టేంటి? అసలు ఏ విషయంలోనైనా మీకు మీరే పోటీ అయ్యా. ఇక అది ఇదని లేదయ్యా. ఉన్న ఒక్కడుని పక్క తీసి పడేశారు. మీరు నిజంగా గొప్పోళ్ళయ్యా. మీరు ఏదైనా చేయగల సమర్థులయ్యా. అసలు ఈ పని మీరు ఎప్పుడో చేసి ఉండాల్సింది. రమణ, ఈరేశం చూడండి ధర్మకర్తలు, నేను ఆనందంగా ఉన్నప్పుడు నన్ను ఎవరైనా తిడితే వద్దని నోటితో చెప్తాను. బాధగా ఉన్నప్పుడు తిడితే చేత్తో సైగ చేసి ఆపుతాను. కోపంగా ఉన్నప్పుడు తిడితే కొట్టి చెప్తాను. కానీ కోపం, బాధ అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా పొగిడినా తిట్టినా చేతిలోకి ఈ కత్తి తీసుకుంటాను. మనం ఎప్పుడు తిట్టాము? లేదే, పొగిడాము. అయ్యా ఇప్పుడు కూడా వెనకపోతే ఈ కత్తిని ఉపయోగిస్తాను. అయ్యా ఇంకా మేము వెళ్ళొస్తాం.
మీరు ఆనందంగా ఉన్నప్పుడు వస్తామయ్యా. వద్దు, రావద్దు. ఒకసారి నేను పంపించేసిన వాళ్ళు మళ్ళీ వస్తే ఇంకెళ్ళరు. వస్తామయ్యా. నా మిత్రుడు నరసింహ అనబడే మనిషిని నా కాడ ఉండే రమణ అనేవాడు దారుణంగా పొడిసి చంపేశాడు. రావణ అంటే ఎవరో తెలుసా ఏసీపీ గారు? ఈ గుండెకాయ మీదున్న బొంకిలాంటోడు. రంగస్వామి సార్, నీకు తెలిసిన కొంతమంది సినిమా హీరోల పేర్లు చెప్పు. ఎందుకు సార్? నీకు సినిమా నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకుందామని. అదైతే మనకి చాలా ఉంది సార్. అచ్చా, ఐసా క్యా? కమ్ ఆన్ స్టార్ట్. అలాగే సార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్జిఆర్, ఎస్విఆర్, కేఆర్, పిఆర్. ఈ కేఆర్పిఆర్ ఎవరయ్యా? కేఆర్ అంటే కత్తులు కాంతారావు సార్. పిఆర్ అంటే ప్రకాష్ రాజు సార్. మరి డిఆర్? డిఆరా? ఆయన సార్? దేవరాజ్. దేవరాజు గారా? అంటే మన దేవరాజు గారా? ఆయన నీకేమన్నా చుట్టమా? అంటే మన ఊరువాడు కదా అని. అయినా దేవరాజు గారు సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశారు సార్? రంగస్వామి, నువ్వెప్పటి నుంచి నటించడం నేర్చుకున్నావు? సార్, నేను నటించడం ఏంటి సార్? ఇది కూడా నటనే. ఇప్పుడు నిజంగా నీ లోపల ఉన్న అసలు డౌట్ బయటపెట్టు. అదే సార్, దేవరాజు గారు కూడా నటిస్తున్నారేమో అని నాకు డౌట్గా ఉంది సార్. కానీ రీజన్సే తెలియట్లేదు సార్. ఎస్, ఇది ఒరిజినాలిటీ. ఇప్పుడు నిజమైన పోలీసులా బిహేవ్ చేశావు. యాజ్ అ పోలీస్గా మనం దేవరాజ్ గారిని అనుమానించే తీరాలి. ఒక రకంగా రమణ అనేవాడు దేవరాజ్ గారికి నమ్మిన బంటు కాదు, అ వెరీ వెల్ ట్రైన్డ్ డాగ్. యజమాని మాటని కాదనకుండా పక్కాగా ఫాలో అయ్యే మనిషి. నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ప్రకారం దేవరాజ్ గారు రమణ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. అలాంటిది ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రమణ మీద కంప్లైంట్ ఇచ్చారంటే దేవరాజ్ ఖచ్చితంగా లోపలేదో పెట్టుకొని బయటికి ఇంకోటి చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ఏరియాలోనైనా రెండు పెద్ద తలల మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు తమ నమ్మిన బంటునే నేరస్తుడిగా చూపిస్తారు. ఇప్పుడు దేవరాజ్ కూడా అదే చేశాడు. సో డెఫినెట్లీ హీ షోయింగ్ అస్ అ సినిమా. అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు. ఛార్జ్ షీట్లో A1గా ఉండాల్సిన వాడు ఏమీ లేకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. నటన ఎంత గొప్పగా తెలిసిన వాడైనా ఏదో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తాడు, దొరుకుతాడు. ఆ తప్పు ఆల్రెడీ చేసేసుంటే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదా తప్పెప్పుడు చేస్తాడని వెయిట్ చేయాలి. కానీ వదలకూడదు. తప్పు చేసిన వాడిని అట్ ఎనీ కాస్ట్ వదలకూడదు రంగస్వామి, వదలను. ఆకులన్నీ తీసేయండి త్వరగా. అమ్మా, మొహాన్న బొట్టు పెట్టుకోకుండా ఉండొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఉండు. అసలే నాన్నకి నువ్వు ఇలా ఉంటే అమ్మా, ఐమ్ సారీ అమ్మా. నా బొట్టంటే మీ నాన్నకి చాలా ఇట్టం కదమ్మా, అందుకే నా పొట్టు మీ నాన్న ఎట్టేసుకున్నాడు.
సారీ అమ్మా. నువ్వెందుకే బాధపడతావు? నేను ముఖం కడుక్కొని బొట్టెట్టుకోవడం మర్చిపోయాను. ఎట్టమ్మా బొట్టెట్టు. నా ముఖాన్ని బొట్టుండేది ఈ 11 రోజులే కదమ్మా. ఆ తర్వాత మర్చిపోయినా అడిగేవాళ్ళు ఉండరు. అమ్మా ఎట్టమ్మా బొట్టెట్టు. మనిషిలో ఆవేశమైన కోపమైనా ఏదైనా సరే అది వచ్చిన వెంటనే చూపించేస్తే దాని ప్రభావం ఒకలా ఉంటుంది. దాన్ని అణచి అణచి వంచి వదిలితే అది రామబాణమై రాజుకున్న అగ్నిలాగా ఎదుటివాడిని నిలువున దహించేస్తుంది. రమణ ఎక్కడున్నాడు రా? ఆడు సంపింది నరసింహన్ కాదుగా, నా గెలుపు.